ఏం కొట్టుడు కొట్టాడండి, పిచ్చ కొట్టుడు కొట్టాడు. పిచ్చి పిచ్చిగా వాక్క నేను తిరిగి కొడితే మళ్ళీ బా ప్లాన్ ప్రకారం ఇక్కడ రప్పించడం కుదరదని దెబ్బలు తిని పారిపోయినట్టు యాక్ట్ చేశా. కరెక్ట్ గా మీరు చెప్పినట్టే జరిగింది. వాడు ఓవర్ రియాక్ట్ అయ్యాడు, మనకు దొరికిపోయాడు. సార్ ఇప్పుడు వాడు వచ్చాక పోలీసు దెబ్బ టేస్ట్ చూపించి వదిలేనా, లేకపోతే ల్యాండ్ కాగితాల మీద కూడా సంతకాలు పెట్టించానా? అది నీ వల్ల కాదు. ప్రాణం పోయినా వాడు పెట్టడు. సార్ నన్ను తక్కువ అంచనా వేయకండి. స్టేషన్ లో పోలీసుడంటే నీళ్లలో మొసల్ టైపు. ఏనుగైనా సరే మన దెబ్బకి పీనుగా వాల్సిందే. ట్రై చేయి. ఏంటి రమణారంట? ఏంట్రా పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు? ఏంటి ఎంఆర్ఓ మీద దౌర్జన్యం చేసావంట? అంత ఉందండి మనకి. నా పొలంలో కాలు పెడితే అమ్మారోయే కాదు, వాళ్ళమ్మ మొగుడైనా నరికేస్తాను. అదేం నీ పొలం కాదు, గవర్నమెంట్ పోరంబోకు పేదోడి పథకం కింద. రేయ్ ఇదిగో ఈ పేదోడికి పట్టా ఇచ్చింది గవర్నమెంట్. మర్యాదగా ఆ పొలం నీది కాదు ఈడిదే అని ఇక్కడ సంతకం పెట్టు. పెట్టను. పెట్టిస్తా. నీ వల్ల కాదు, ప్రాణం పోయినా పెట్టను. రేయ్, పెట్టరా సంతకం. పెట్టరా. రేయ్, కొట్టండి రాయండి. పెట్టరా. నీతో పెట్టిస్తారా? నీ అబ్బాయి ఏం తింటున్నావురా? నీ అబ్బాయి పట్టమని నన్ను కాదురా. రైట్ పెట్టరా. పెట్టావు. ప్రాణం పోయినా నా పొలం ఇవ్వను. నేను చెప్పానా నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఏంటమ్మా ఇక్కడికొచ్చావు? చంటిని వదులు. చంట ఇక్కడ లేడే. నువ్వు కబురు చేస్తే చంటి ఇక్కడికే వచ్చాడు. అవునా? ఏమయ్యా మీరంట చంటినంట చూసారా? వాళ్ళంట చంటినంట చూడలేదంటమ్మా. మర్యాదగా చంటిని వదులు. చా లేకపోతే విన్నావుగా, లేకపోతే ఏం జరుగుతుందో. ఊరంతా నీ స్టేషన్ చుట్టూ ఉంది. జనంతో పెట్టుకోకు. కరెక్ట్. నేను అదే చెప్తున్నానమ్మా, కానీ ఎస్ఐ గారు వినటలేదు. ఆయన చాలా స్ట్రిక్ట్. బా ఎమ్మెల్యే నేను చెప్తున్నా వినడం లేదు. ఎస్ఐ గారు నా మాట వినండి. నా కోసం చట్టిని వదిలేండి ప్లీజ్. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు చంటిని విడిపించడానికి వచ్చి చాలా పొరపాటు చేశావమ్మా. ఇప్పుడు వాడితో ఆడుకోవడానికి నేను కష్టపడి ఇంకో ప్లాన్ ఆలోచించాలి. నీ దగ్గర రాజకీయ బలం ఉంటే చంటి దగ్గర గుండె బలం ఉంది. నువ్వు చంటిని ఏమీ చేయలేవు. నన్ను ఛాలెంజ్ చెయ్యకమ్మా, నేను విలన్ అయిపోతాను. అది నా వీక్నెస్. సరే, రేపొద్దున 9 గంటలకి హీరో గారి ఇంటికి వెళ్ళు. నేనేం చేయగలను మీకు తెలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఏంటిది? ఏం చేస్తారు ఇక్కడ? ఎస్ఐ గారు గవర్నమెంట్ కొడతారేంటి? చంటి, మీ ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వేసిన హైవేకి అడ్డంగా ఉందా? రూల్స్ ప్రకారం దీన్ని కోలుగొట్టాలా? ఇలా హైవే రోడ్లనా? అదేంటి సడన్ గా? సడన్ గా కాదు, 3 నెలల నుంచి వాళ్ళకి నోటీసులు పంపిస్తానే ఉన్నాం. నోటీసులు ఎప్పుడు రాలేదే? పంపించినట్టు మా దగ్గర రికార్డ్స్ లో ఉంది, కావాలంటే చూసుకో. కాదు, ఇది అన్యాయం, మోసం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిదత్తా? ఎనీ ప్రాబ్లం? ఏమీ లేదు సార్, చంటి ఇల్లు రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఉంటే రూల్స్ ప్రకారం దీన్ని కూలగొట్టాలి. ఏంటయ్యా రూల్స్? రూల్స్ పేరు చెప్పి ఇల్లు కూల్చేస్తారా? అదిగా సార్,
రూల్స్ ప్రకారం ఇతను చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది. కాన్ఫరెన్స్ సిచ్యువేషన్ లోనే ఇప్పుడు కోలుకొడుతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ రికార్డ్స్ లో ఉందండి బాబు. ఏంటండి సర్పంచ్ గారు, సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎమ్మెల్యే గారు, ఊళ్ళో వాళ్ళందరి మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు మాత్రం లేదా? సార్ నాకు అదే గందరగోళంగా ఉంది. నేను ఈ గ్రామ సర్పంచ్ని, నాకు తెలియకుండా ఈ రోడ్డు ఏమిటి, ఈ కూరగొట్టడం ఏదైతే ఉందో. సర్పంచ్ గారు మీరు నిద్రపోతున్నట్టున్నారు. రికార్డ్స్ లో ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంది. చూడండి అమ్మారావు గారు, ఈ చంటి నాన్నగారైన స్వర్గీయ మాధవరావు గారు నాకు మాత్రమే కాదు, ఈ ఊరందరికీ కావాల్సిన మనిషి, మంచి మనిషి. అందుకే తొందరగా పోయారు. చూడండి అమ్మారావు గారు, చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ కూల కొట్టడం ఆపాలంటే నేనేం చేయాలో చెప్పండి. సారీ సార్, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేయడానికి వీలేదు సార్. ఇప్పుడు కనుక ఆపితే గవర్నమెంట్ ఆర్డర్స్ ని అడ్డుకున్నందుకు మీరు కూడా కోర్టు రావాల్సి ఉంటుంది. నేనా? సారీ సార్, చట్టం దృష్టిలో అందరూ ఒకటే. సారీ హీరో, సారీ చెల్లి. ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను. నీకేం సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపో. నా దాకా ఎందుకు, నా చెల్లుందిగా. వస్తాను హీరో. ఎమ్మెల్యే మనసు ఏదైతే ఉందో అది బంగారం. అది మరి చూద్దాం, మరి రైలు సార్, వస్తున్నా. ఎంఆర్ఓ గారు ఒక్క నిమిషం ఆగండి. అబ్బో, వాతావరణం చాలా సీరియస్ గా ఉంది. ఒరే, మీకు విషయం తెలుసా? ఏ తండ్రినా తన కట్టిన ఇంట్లో తన కొడుకు ఉండాలని కోరుకుంటాడు. మా తాత ఇల్లు కట్టాడు, మా నాన్న దాంట్లో ఉన్నాడు. మా నాన్న కుటీరం కట్టాడు, నన్ను ఉండమన్నాడు. అందుకే వచ్చేసాం. పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు. ఎరా రే ఆపరా సోది, జాతకండి వల్ల మాట్లాడుకో. ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డు అదుపు లేకుండా పోతుందిరా. ఇది ఊరా వల్లకాడా? అరే నువ్వు అనరా, ఊరంతా నరికేద్దాం. మీరంతా నోరు మూసుకోండి. బాగా తెలీదా? ఆ ఎమ్మెల్యే గాడోళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. పోతే పోనీ బావా, మన గొడవలొద్దు. మాట్లాడితే మిలిటరీ మాధవరావు కొడుకుని అంటావు కదరా. మరి ఇప్పుడేమైందిరా? మిలిటరీకి వెళ్ళక ముందు మగాళ్ళ ఉండేవాడివి, వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారైవేంట్రా? ఏం తెలుసా నీకు? రక్తం చూసి ఎనాలేంద్రా నువ్వు? మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బాటిల్లో చూసుంటావు రక్తం. బాటిల్లో చావు విసురు పని చూసి వచ్చాను నేను. 10 సార్లు చౌరిని తప్పించుకున్నా తెలుసా నీకు? ఆ ఎమ్మెల్యే నరకడానికి ఊరంత అవసరం లేదురా, ఈ 2 చేతులు చాలు. నా చెల్లి పెళ్లి నా చేతులు కట్టి పారేసింది. ఊరుకుంటాను నా చెల్లి పెళ్లి చేసి దాని మొగుడు చేత పెట్టేదాకా. అప్పుడు దాకా వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను. మీరు కూడా నోరు మూసుకోండి. ఓకే హీరో? ఏ రాజా, ఎలా ఉన్నావు? నాకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. నీ దైవాలు బ్రతికాను కదా, ప్రాణదాతవు కదా అని నీకు కనిపించి నీ కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్దామని 4 రోజులు సెలవు పెట్టుకుని. ఓరు బాబోయ్, ఎంత బరువైన రోజులు చెప్పొద్దురా, నీకు దండం పెడతాను. అది సరేగా, నీ పెళ్లి ఎప్పుడురా? పెళ్ళా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఇలాగా ముసల్దాన్ అయిపోలా ఉన్నాను. ఏంటి? వాడు అడిగింది నన్ను, నిన్ను కాదు. తీసుకా. నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా. నీ సంగతి ఏంటి? అమ్మా నాన్న లేరు, అన్న చెల్లి లేరు. అనాథాశ్రమంలో పెరిగాను, మిలిటరీలో చేరాను. సంవత్సరానికి వచ్చే 2 నెలల సెలవుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక 3 సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా. నాకెవడిస్తాడ్రా పిల్లని? పెళ్లికి కావాల్సిన మంచి మనసురా, ఇవన్నీ కాదు. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పిల్లనిచ్చేవాడు. నువ్వన్నీ ఇలా చెప్తావు. ఈ ఎదో సోదంతా ఎందుకని, నువ్వైతే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చూసావా, ఇలాగే ఉంటుంది మరి. నిజంగా అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నాను. నీ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను, నాకిచ్చి చేస్తావా? ఒరేయ్, రాజా నా ఫ్రెండ్, చాలా మంచోడు. నేను చేసుకుంటానన్నాడు. చేసుకుంటావా? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్యా.
బావా అడిగిపోయింది కదే నీకే మేరకు వచ్చింది నిన్న దాకా బానే ఉన్నావు సర్కస్ లో కోతలా తయారయ్యో ఏ ఆ టక్కులాడి తిప్పులాడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా నేను వేసుకుంటేనేమో అదా నీ గోల ఇప్పుడు ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్ రెడీ కిస్సింగ్ నో మిస్సింగ్ ఐ ఫీలింగ్ నో నాట్ కమింగ్ నేను నో గోయింగ్ మన ఇద్దరం ఫిట్టింగ్ అప్పుడు నా ఫైటింగ్ నీకేమైంది మంచి పాల్గొల ఉండేదండి అప్పలంలో తయారేమేంటి నీకు నీటంటే గిట్టదు నాటంటే ఇష్టం అని అయ్య బాబు ఇదేంటి పండు కోతిలా తయారైంది నువ్వేమైనా తక్కువ తిన్నావా చిప్పమ్మ వేసుకుని తిప్పుకుంటే రాలో రెచ్చిపోతున్నావు అమ్మా ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా అవును చొక్కా జరిగిందేంట్రా? చిరిగిందా చింపారా పని చేసుకుంటూ గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా? ఎదగటకరా లేపు గాని ఏంటి నీకు ఇద్దరు నచ్చేసారంట? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? బాబోయ్ దీన్ని చేసుకుంటే అసంపెద్ది దాన్ని చేసుకుంటే సంపెద్ది ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసి సంపెత్తారు అసలు ఈ పెళ్లి అవుతురా బాబు నాకు సరే నీ చావేదో నువ్వు చావు గానీ రేపు నేను ఊరెళ్ళిపోతున్నా. ఒరే అన్య ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. బావా అన్య ఉండు ఫ్రెండ్ గాడివి బావవి నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా? ఆ చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకున్నా మానేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నా మొహం చూస్తున్నాను ఆశ. రేయ్ మా నాన్న కనుక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకంటే క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఉండు క్యాప్ పెడుతున్నావు. క్యాప్ పెట్టుకో. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అవసరమా? అవసరమా బాగా వెళ్ళిపోతుంటే? ఒరే ముద్దు బావా నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో నా మొహానికి అది రాసి పెట్టి లేదా నాకు తెలుసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని. అచ్చుడు మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమనే అది నాకన్నా చిన్నది. నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభనం అయిపోయింది, అన్ని అయిపోయి నిన్ను నమ్ముకున్నాను చూడు. చెప్పు తీసుకో వచ్చింది అట్టక్కులాడి దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయావో కత్తిరిస్తా జాగ్రత్త. హాయ్ అంజలి ఎచ్చపోయింది వచ్చి. ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు వేస్తున్నావు? పాతేస్తా. ఎందుకు వచ్చావు నువ్వు? అదెందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను. బస్ వచ్చింది. ఏడుస్తున్నాడు తల్లి. 15 రోజులు వచ్చేస్తానమ్మా. వెళ్తా ఏంట్రా కొండ ముచ్చి మొక్కలేసిన ఎక్కడ చేరారు? పన్నీరు అన్యా అన్యా అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడే ఉంటా. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు. నేనొక దుర్గం నాదొక స్వర్గం
అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన, పైకిరా. రా హీరో, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుసం వస్తుందేంటి? ఓహో, పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. ఏదో సోదావి మా బావ చెప్పు. బావా? చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావని ఏం చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం బయట పడుకోబెట్టాను. అదిగో మీ బావ ఇంకా పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి, తొందరపడకు సుందరవదన, నేను చెప్తాగా. ఇదిగో, ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా పైకెళ్ళి ఇలా వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, హీరో శాబాష్, నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ, నీ బావని నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరినీ కావాలనుకుంటున్నావా? మా బావని చెప్పేశాడు. అన్నయ్య, ఏ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడో ఆ రోజే నాకు నాన్నే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్ను ఆపింది నీ కోసం, నీ చెల్లెల కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వాడి చేతిలో చేస్తావు, లేకపోతే వాడిని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు?
చట్టి జ్యోతి జ్యోతి జ్యోతికి జ్యోతికి జ్యోతి చెప్పదు జ్యోతికి చెప్పను ఓనికే కాదు నీకే కాదు ఓనికే కాదు ఓనికే కాదు